ఈరోజు అయితే చెమ్మకాయలు హార్వెస్టింగ్ అండి. చాలా చెమ్మకాయలు ఉన్నాయి చూడండి. చెట్టు నిండా ఎంత బాగున్నాయో. దాదాపు చాలా విత్తనాలు వెళ్తాయి ఇందులో. చూడండి అమ్మ కూడా తెంపుతుంది ఇటు. కింద చూడు చెట్టు ఉంది, వంకాయ చెట్టు. నాని ఇంటి పక్క అమ్మాయి వచ్చింది, ఇవాళ మా ఎంకవ్వ వచ్చింది. అన్ని తెంపిన వాళ్ళ కొట్టు. ఇక్కడ తెంపు, అన్ని తెంపురి. ఇట్లా తెంపురి. వెరీ గుడ్. పట్ట తెంపు. ఇది కింద పెట్టు, కొడవలు కింద పెట్టు. తెంపు, అట్లా తెంపురి. మెల్లగా. కరెంట్ వైర్ ఉంది, మెల్లగా తెంపురి. కరెంట్ వైర్ ఉంది కానీ దీని కలెక్షన్ లేదు. బల్బ్ పెట్టిన అట్టిగా. చూడండి ఎలా చెమ్మకాయలు తెంపుతున్నారో. ఏం పడదు సొరకాయ పడుతుంది అనుకుంటారు. చిట్టి సొరకాయ. ఇగో నాని ఇక్కడ ఉన్నాయి, తెంపు. మెల్లగా ఒక్కొక్కటి. రెడీ. ఇట్లా తింపితే విరిగిపోతా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని కాయలు తెంపారో కూడా మీకు చూపెడతా. చూసారా ఇన్ని కాయలు తెంపాము. ఇంకా కాయలు ఉన్నాయి, ఇంకా ఇన్ని వెళ్తాయి. మెల్లగా జారు. ఇప్పుడైతే ఇంకా చాలా చెమ్మకాయలు ఇంకా హార్వెస్ట్ చేసేటివి ఉన్నాయి. అయితే మన దగ్గర 4 రకాల చెమ్మకాయలు సీడ్ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంకా పందిరి మీద కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎండిన నాళ్ళకెళ్ళి అన్నీ మంచి తీసి ప్యాకింగ్ అనేది చేస్తాము. చూసారు కదా ఎన్ని చెమ్మకాయలు ఉన్నాయి. ఇంకా ఆ పందిరి మీద చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా మెల్ల అద్దు అక్కడ వద్దు, నేను తర్వాత తెంపుతా. వీడియో అయిపోయినా ఇట్లా ఇక్కడ తెంపు. ఇక్కడ ఉన్నది. ఇక్కడ సొరకాయలు చూసారా ఎంత బాగున్నాయో. గుమ్మడి సొరకాయలు చాలా బాగున్నాయి. అవి కూడా సీడ్ కన్నా వదిలేసాను. చాలా వరకు మేము తెంపుకున్నాము. ఇక్కడ చిట్టి ఎట్లున్నాయి కాయలు తెంపుకుంటే? ఎట్లున్నాయి? బాగుందా? టమాటాలు ఎన్ని తిన్నావు? ఈ చిట్టికి టమాటాలు అంటే పిచ్చి. టమాటాలు ఇట్లా మంచిగా వస్తున్నాయి కదా, మస్తున్నాయి కదా. నీకు టమాటాలు ఇష్టమా లేదా? వచ్చినప్పుడు వాళ్ళు ఒక 100 గ్రామ్స్ టమాటాలు పచ్చి మెల్లమెల్లగా తినేస్తుంది. నిన్నది మెల్లగా తెంపుతాం. నీ మీద ఏమయ్యాం. ఇక్కడ ఉన్నాయి చూడు చిట్టి. ఇవి చిన్న సైజు ఏం కదా, తెంపేసి. అక్కడ పలగొట్టిన వాళ్ళన్నీ దానికి కలర్ ఏర్పడుతుంది. ఒకటి వైట్, ఒకటి డార్క్ పింక్, ఒకటి లైట్ పింక్ అని ఉంటాయి ఇందులో సీడ్ కలెక్షన్లో. మనం తెంపిన వాళ్ళే. ఇగో చూడండి, అదేమో 1 ఫీట్ ఎబో అంటే 15 గింజలున్న చిక్కుడు. ఇగో ఇదేమో 15 గింజలు ఉంటుంది. ఇది లాంగ్ చెమ్మకాయ. ఇందులో చెట్టు చెమ్మకాయ, రెడ్ చెమ్మకాయ, గీతల చెమ్మకాయ, ఇలా రకరకాలు ఉంటాయి. అటు గోడకున్నదేమో, అటు బా. చూసారా ఇట్లా రకరకాల చెమ్మకాయలు ఉంటాయి. అన్నీ ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం. తెంపేసేది. ఎక్కడ 2 తెంపి. ఈ చెట్ల నేను పట్టుకున్నా కదా, ఇట్లా పట్టుకో. నేను ఇట్లా పట్టుకున్నాను తెంపుతా. ఇంకా ఈ పందిరి మీద అయితే ఇంతకింత ఉన్నాయి. మేము కనబడేటివి తెంపుతున్నాం. అవి కూడా కొన్ని అక్కడక్కడ ఉంచేసినాం. ఇప్పుడు విత్తనాలు తీసేది కూడా చూపెడతా. ఇప్పుడైతే ఇన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ పలగొట్టి విత్తనాలు తీయాలి. విత్తనాలు అనేది ఇలా ఉంటాయి. ఇంకా చూడు ఎంత మంచిగా వెళ్తున్నాయో. అమ్మ చూపెట్టు. ఇట్లా వలగొట్టాలి. కష్టమైన పనే, ఇంత ఈజీ ఏం కాదు. ఇట్లా పంచ వల
ఇట్లా వలగొట్టి విత్తనాలు తీయాలి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. టక్క టక్క వలగొడుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. చూడరు ఎంత మంచిగా ఉన్నాయో. మరి ఇంత మంచి చెమ్మకాయలు సీడు మనం సేల్గా పెట్టాము. అలాగే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇవి తింటే, నాన్ వెజ్ తింటే ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది. మరి ఇట్లాంటి పోషకం ఉన్న చెమ్మకాయ ప్రతి ఒక్కరూ తినండి. వీటికి ఏ పురుగు పేనుబంక ఏం రాదు. అందులో ఇత్తులు పడ్డాయి చూడు, చూసిరా అమ్మ కూడా అన్ని కింద పడ్డాయి. అన్నీ ఒకసారి పెడుతుందట, సపోర్ట్ అయ్యా అంటుంది. ఓకే, మీరు కమెంట్ రూపంలో ఎలా ఉందన్నది వీడియో చెప్పండి, సరేనా అండి. ఇక అమ్మ మంచిగా తీస్తుంది. అయితే ఆవాలు కూడా హార్వెస్టింగ్ చేసినాం. ఆవాలు కూడా ఇక ఇవి ఎంత చిన్న ఆవాలు తెలుసా, చాలా అరుదైన ఆవాలు ఇవి. అమ్మ తీసిందాని ఆవాలు ఎడబెట్టిందో, ఇగో ఇట్లుంటాయి చిన్న ఆవాలు. ఇంత చిన్న ఆవాలు ఇవి, చూసారా. మరి ప్రతి ఒక్కటి హార్వెస్టింగ్ వీడియో ఉంటుంది, చూడండి ప్రతిసారి.